హౌ టు స్టాప్ ద డెవిల్ ఎట్ ద డోర్. హౌ టు స్టాప్ ద డెవిల్ ఎట్ ద డోర్. మరి అపవాది లోపల రాకుండా వాడిని గుమ్మం వద్దే ఎలాగ ఆపాలా? చూడండి, ఏదైనా సరే మరి యేసుప్రభువాన్ని లోపలికి తీసుకురావాలన్నా, అపవాదిని లోపలికి తీసుకురావాలన్నా అది మన చేతిలో ఉంటుంది. మనం చూస్తే ప్రకటనలో ఉంటుంది, ఇదిగో ఆయన గుమ్మమ వద్ద నుంచొని తలుపు తడుతూ ఉంటాడంట. మరి దేవుడు రాగలడు లోపలికి, మనల్ని చేసింది ఆయనే. బట్ హీ రెస్పెక్ట్స్ ఎ విల్. మనకిచ్చేటువంటి స్వతంత్రాన్ని ఆయన రెస్పెక్ట్ చేస్తాడు. మరి ప్రతి మనిషికి ఒక చిత్తం అనేది ఉంటుందన్నమాట. ఆయన ఆ చిత్తాన్ని గౌరవిస్తాడు. మనము అనేక సార్లు అడుగుతాం, ప్రభువా నీ చిత్తం అయితేనే అంటే ఆయన ఏమంటాడు, నమ్ముడు నీ వశమైతే. ఓకే, ఇఫ్ యూ కెన్ బిలీవ్, యూ వాంట్ మీ టు లెట్ ఇన్. ఎవరైనా మరి తలుపులు తెరిస్తే నేను వద్దకు వస్తానంట. అలాగే మనము మరి దేవునికి తలుపులు తెరిస్తే ఆయన వస్తాడు. అపవాదికి తలుపులు తెరిస్తే వాడు లోపలికి వస్తాడు. మరి ఈరోజు అపవాదిని రానివ్వకుండా ఎలాగ మనము ద్వారములు మూసివేయాలా? హౌ టు స్టాప్ ద డెవిల్ ఎట్ ద డోర్స్. మరి గుమ్మం వద్దే. మరి చాలామంది యేసుప్రభు వారిని గుమ్మం వద్దే పెట్టేస్తారు జీవితాంతం. ఆయన రానివ్వరు లోపలికి. దే విల్ నాట్ లెట్ జీసస్ ఇన్. మరి జీవితాంత కాలము ఆయన ఆ గుమ్మం వద్ద వారి యొక్క హృదయ తలుపులను మరి తడుతూ ఉంటాడు. కొంతమంది యేసుప్రభు వారిని రానిచ్చి అపవాదిని గెంటి వేస్తారు. So today I want to talk about how to stop the devil at the doors. Let's begin with Proverbs. సామెతల నుంచి మనము ధ్యానిద్దాం. చాలా సామెతలు ఉన్నాయి. మరి మొదటి 2 సామెతల మీద మనం ఎక్కువ శాతము కేంద్రీకరిద్దాం ఈరోజు. So let us see Proverbs chapter 1. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 6 వరకు చదువుకుందాం. Let's read from 2 to 6. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థలను అనుసరించుటయందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. ఓకే, నౌ హియర్ ఈస్ టాకింగ్ అబౌట్ రిసీవింగ్, ఓపెనింగ్ ద డోర్స్, ఒబీడియన్స్. ఏ రకంగా మనము దేవుని వాక్యానికి మనము హృదయాన్ని ఇవ్వాలనేటువంటిది 4 వచనాల్లో మనం చూస్తాం. లెట్స్ బిగిన్ ఫ్రమ్ వర్స్ 2. 2 నుంచి చదువుకుందాం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును. ఇక్కడ మనము 2 చూస్తే అభ్యసించుట, గ్రహించుట. సీ దట్ నౌ. ఇంగ్లీష్లో చూస్తే టు నో అండ్ టు పర్సీవ్. యు సీ దట్. టు నో, తెలుసుకోవడం. అది ఒక ఇంట్రెస్ట్. టు నో గాడ్, నేను దేవుని తెలుసుకోవాలా, నేను దీని గురించి తెలుసుకోవాలి, వ్యాపారం గురించి నేను ఇది చేయాలని ఉంది, దేన్నైనా సరే తెలుసుకోవాలి. యూ నీడ్ టు నో. నేను దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటిది మొదటి మెట్టు. టు నో అండ్ టు పర్సీవ్. తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం, గ్రహించుకోవడం. ఎప్పుడైతే నువ్వు వింటావో, ఎప్పుడైతే నేను తెలుసుకుంటాననే జ్ఞానము నీకు ఉంటుందో, అప్పుడు నీవు దాన్ని అభ్యసించాలనుకుంటేనే నీవు గ్రహిస్తావు. అభ్యసించకపోతే నువ్వు గ్రహించలేవు. కాబట్టి మరి తల్లిదండ్రులు పిల్లలకి ముందే అలవాటు చేయాలా. ఓకే, యూ నీడ్ టు టీచ్ దామ్. మరి అభ్యసించుట అనేది మనం చూడండి, చిన్నప్పుడు మనం నేర్పిస్తాం వాళ్ళకి, వీళ్ళు నేర్పిస్తాం, ఏబిసిడీలు నేర్పిస్తాం. తర్వాత వారు పెద్ద పెద్ద పుస్తకాలు, మరి ఎంబీబీఎస్లో, ఇంజనీరింగ్లో, పీజీల్లో ఇంత పుస్తకాలు వాళ్ళకంతటా వాళ్ళే చదువుకుంటూ ఉంటారు, వాళ్ళే గ్రహించుకుంటూ ఉంటారు. సో ద బిగినింగ్ ఈజ్ టు నో, అభ్యసించుట. 3వ వచనంలో చూస్తే దాన్ని ఏమంటాడంటే ఇంగ్లీష్లో టు రిసీవ్. చూసారా? టు రిసీవ్, ఉపదేశము నొందుట. టు రిసీవ్, టు రిసీవ్. అక్కడేమో టు నో, టు పర్సీవ్, టు రిసీవ్. యు సీ దట్ నౌ. దీస్ ఆర్ ద కీస్. దీస్ ఆర్ ద కీస్. టు నో, టు పర్సీవ్, టు రిసీవ్. మీరందరూ వాక్యం వింటున్నారు. మెనీ పీపుల్ ఆర్ లిజనింగ్. మరి మీరందరూ ఉపదేశము నొందుతున్నారు, మీరు పొందుకుంటున్నారు. యు ఆర్ రిసీవింగ్, యు ఆర్ పర్సీవింగ్. నేను తెలుసుకోవాలనేటువంటి మరి ఆశ, ఆ తృష్ణ మీలో ఉంది. దిస్ ఈస్ ద కీ. 5వ వచనం చూద్దాం. లెట్స్ రీడ్ even 4. టు గివ్ సబ్టిలిటీ టు సింపుల్, టు ద యంగ్ మ్యాన్ నాలెడ్జ్ అండ్ డిస్క్రిషన్. చూసారా? ఇలా వింటే మనకి జ్ఞానం వస్తుందంట.
జ్ఞానము లేని వానికి బుద్ధి కలిగించుటకు, మరి యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. దే విల్ గివ్ యూ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. మరి మనము ఎందుకు పుస్తకాలు చదువుకుంటామంటే రేపు పొద్దున్న తర్వాత మరి మన కాళ్ళ మీద మనము నిలబడడానికి అవి ఉపయోగపడుతుంది. లోకాన్ని తెలుసుకున్నట్టు ఒక మంచి ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఏదైనా అవ్వాలన్నా మనం చదువుకోవాలి. మరి ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే ఈ దేవుని వాక్యం అనేటువంటి జ్ఞానాన్ని మనం వింటామో, ఆ జ్ఞానాన్ని పొందుకుంటామో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. లెట్స్ సీ. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. You see that? The problem. కావున నా ప్రజలు, నన్నెరిగిన ప్రజలు, my people are gone into captivity because they have no knowledge. And their honorable men are famished, and their multitude dried up with thirst. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టిపోచున్నారు. ఏదైనా ఒక చెర, పాపం అనే చెర, బలహీనత అనే చెర, వ్యసనం అనే చెర, కోపం అనే చెర, దరిద్రం అనే చెర, బాధ అనే చెర, వ్యాధి అనే చెర, నొప్పి, పెయిన్, మరణ భయం, ఫియర్, ఈ యొక్క చెరల్లో మరి పట్టబడి కొంతమంది బయటికి రాలేదు. దే వాంట్ టు స్ట్రగుల్ ఆల్ దేర్ లైఫ్ టు కమ్ అవుట్, బట్ దే కుడ్ నాట్ కమ్. వాళ్ళకి తెలియదు. అన్ని రకాలుగా బయటకు వద్దామని చూస్తారు, ఇంతే అనుకుంటారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. సో ఎ ప్రాబ్లమ్ ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మరి అపవాది వారిని చెరలో పెడతాడు. వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద డెవల్ ఈజ్ నాట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద గాస్పల్ అండ్ దెన్ పుట్ యూ ఇన్ ప్రిజన్. ఆ వాక్యాన్ని నువ్వు వినకుండా చేసి, నీకు అర్థం కాకుండా చేసి నిన్ను చెరలో పెడతాడు. సో ఇక్కడ సామెతల్లోనే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నీ తెలుసుకోవడం ద్వారా మరి నీవు ఆ చెరలోంచి బయటకు వస్తావంట. అంటే అపవాదిని బయట ఉంచుతావు. వాడు వచ్చి నీ ఇంట్లో మీ అందరినీ మరి చెరపట్టుకోకుండా యూ విల్ బీ ప్రొటెక్టెడ్ బై విజ్డమ్ అండ్ నాలెడ్జ్. 6వ వచనం చూద్దాం. 5 ఆల్సో. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. జ్ఞానము గలవాడు విని వృద్ధి చేసుకుంటాడంట పాండిత్యాన్ని. ఇంకా చూడండి, విన్నవాళ్ళు ఇంకా వినాలనిపిస్తుంది వాళ్ళకి. ప్రతి శుక్రవారం వింటారు, వాళ్ళు ప్రతి ఆదివారం వింటారు. కొంతమంది మళ్ళా మరి శుక్రవారం సాయంకాలం మళ్ళీ వింటారు, ఆదివారం సాయంకాలం మళ్ళీ వింటారు. దే వాంట్ మోర్. దే విల్ ఇంక్రీజ్ దర్ లెర్నింగ్. మరి వినేవాడు మరి కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని వద్ద నుండి ఉన్నదియు తీసివేయబడును. 6వ వచనం చూద్దాం. వీటి చేత సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. ఓకే, నౌ వాట్ ఆర్ దీస్? ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది. మరి విన్న అందరికీ అర్థం కాదంట. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ బాడీ. ఇక్కడ చూస్తే టు అండర్స్టాండ్ ఎ ప్రోవర్బ్, ఇది వినడమే కాదండి, అర్థం చేసుకోవాలంట. టు అండర్స్టాండ్ and the interpretation, the words of wise and their dark sayings. Bible is a book of light. బైబిల్ అనేటువంటిది ఒక వెలుగు గల వాక్యం, అది వెలుగునిస్తుంది. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే డార్క్ సేయింగ్స్, గూఢ వాక్యములు అంటున్నాడంటే దాచబడిన మర్మము గల వాక్యాలు అంట. దీస్ ఆర్ మిస్టరీస్. మరి ఇవి మర్మాలు, ఇవందరికీ అర్థం కావు. నాట్ ఆల్ కెన్ అండర్స్టాండ్ దిస్. అయితే ఇవంట గూఢవాక్యాలంట. దీస్ ఆర్ ద మిస్టరీస్. దీస్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ బాడీ. అయితే మరి గూఢమైన సత్యాలు ఎలా తెలుసుకోవాలా? దీస్ ఆర్ ద మిస్టరీస్. మరి మనము పేతురులో కూడా చూస్తాం. దిస్ బుక్ ఈజ్ ఎ హోలీ బుక్. 2 Peter chapter 1 verse 19. 2వ పేతురు 1వ అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. సరే, ఊహను బట్టి ఇలా ఊహించుకోవచ్చు. ఆహా, ఈ వాక్యము ఇలా చెప్తే బాగుంటుంది. knowing this that no prophecy of the scripture is of any private interpretation. అంటే ఎవరైనా దీన్ని వారు ఊహ ప్రకారం బోధించవచ్చు. బట్ ఈయన ఎలా బోధిస్తున్నాడు?
తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖములో ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునే వాళ్ళను. సో పీపుల్ క్యాన్ రైట్ బై దర్ ఇమాజినేషన్. దే ఆర్ సో మెనీ బుక్స్. చాలా గ్రంథాలు వారి ఊహల ప్రకారం రాసినవి ఉన్నాయి, చాలా పుస్తకాలు రాసినట్టు ఉన్నాయి ఊహ ప్రకారం. అవి చాలామంది నమ్ముతారు, వాడిని వెంబడిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ అలా ఉంది కాబట్టి చెప్తున్నాడు, ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. లెట్స్ రీడ్ 21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. చూసారా, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు అంటే మనిషి ఇచ్చను బట్టి కూడా రాయొచ్చు పుస్తకాలు. మనుషుల ఇచ్చను బట్టి కూడా వారు దాన్ని ఎలాగైనా బోధించవచ్చు. ఆ వాక్యాన్ని ఇలాగని చెప్పొచ్చు, ఇలాగని చెప్పొచ్చు. అయితే ఈ బైబిల్ అనేది అందరూ చెప్తారనమాట. మరి బైబిల్ ఎవరు రాశారు? ఎవరో ఒకరు రాసిందే కదా, మరి దాన్ని దేవుని వాక్యం ఎందుకంటారు? వై డు యు కాల్ బైబిల్ యాజ్? మరి ఇక్కడ మార్క్ అంటారు, పేతురు అంటారు. పేతురు రాశాడు కదా. కానీ ఆ పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వాడై. మరి మొదటి పుస్తకాలు మోషే ప్రవక్త గారు రాశారు. అయితే ఆయన పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వాడై దేవుని మూలముగా పలికాడు. అది ఆయన మాటలు కాదు, ఆత్మవశుడై. మరి యోహాను ఎలాగైతే మరి ప్రకటనను చూసి ఆ గ్రంథంలో ఉన్న వారిని చూసి దాని ప్రకారం రాశాడు, అలాగే వారు ప్రేరేపించబడిన వారై రాశారు పరిశుద్ధాత్మ వలన. మరి ఈ గ్రంథమంతా కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై రాశారు కాబట్టి మరి అవి గూఢమైనవి. ఇవి వారు రాసినవి కాదు, పరిశుద్ధాత్మను ప్రేరేపించినవి కాబట్టి గూఢమైనవి. ఈ గూఢమైన సత్యాలు మనం తెలుసుకోవాలంటే మనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణతో దాన్ని చదవాలి. దెన్ ద మిస్టరీస్ విల్ బీ ఓపెన్ టు అస్. లేకపోతే ఆ వాక్యం అర్థం కాదు. కొంతమంది బైబిల్ ఎన్నిసార్లు చదివినా వాళ్ళకి అర్థం కాదు. దే కెనాట్ అండర్స్టాండ్ ద బైబిల్, ద మిస్టరీ. అందుకే మనం ప్రార్థించుకోవాలి, ప్రభువా నీ వాక్యములో మరి గొప్ప సంగతులు నేను చూచినట్లు నా నేత్రములు తెరువు. లేకపోతే నువ్వేం చూడవు. యూ కెనాట్ డూ బిగ్ థింగ్స్. గొప్ప కార్యాలు చేయలేవు. దావీదు అలాంటి చూశాడు కాబట్టి గొప్ప మందిరం కట్టాలనుకున్నాడు, గొప్ప శత్రువుని జయించాడు. బికాస్ హీ సా గ్రేట్ థింగ్స్, హీ కుడ్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. హీ బికెమ్ ఎ గ్రేట్ మ్యాన్. ఒక గొర్రెల కాపరి గొప్ప సంగతులను చూసి గొప్ప గొప్ప శత్రువులను జయించి గొప్ప తరముగా మరి నిలిచిపోయాడు దావీదు. సో ఇట్స్ అప్ టు యూ వాట్ యు సీ ఇన్ ద బుక్. ఈ పుస్తకంలో నువ్వేం చూస్తున్నావు? గూఢమైన సత్యాలంట. దే ఆర్ మిస్టరీస్ హిడెన్ ఇన్ ద బుక్. ఓపెన్ మై ఐస్ సో దట్ I might see wondrous things. Let me show that to you in Psalms. 119వ కీర్తన 18వ వచనం చూద్దాం. 119th Psalm verse 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. Let me see wondrous things. ఆశ్చర్యమైనవి చూపించిన ఆయన. May God open the eyes of everybody. So the Holy Spirit will give you a different eyes. మరి ఎప్పుడైతే సౌలు గుడ్డివాడైపోతాడు అని ప్రార్థించినప్పుడు అతని కంటి పొరలు రాలిపోతాయి. దెన్ హీ క్యాన్ సీ. అదే పుస్తకంలో గొప్ప విషయాలు చూస్తాడు, గొప్పగా బోధిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అదే సౌలు పౌలైపోతాడు. సో దీస్ ఆర్ మిస్టీరియస్ థింగ్స్. యూ నీడ్ టు రీడ్ ఇట్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దెన్ యూ క్యాన్ రిసీవ్ ద గ్రేట్నెస్. ఇందులో సమృద్ధి ఉంది, స్వస్థత ఉంది, సమాధానం ఉంది, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ద మిరకల్స్ ఆన్ దిస్. అందుకే దీన్ని గూఢమైంది అని చెప్తున్నాడు భక్తుడు. కింగ్ సాలమన్ వాస్ టెల్లింగ్ దీస్ ఆర్ డార్క్ సెయింగ్స్. ఇట్ ఇస్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీబడీ టు రీడ్ ఆర్ కంప్రహెండ్ ఆర్ ప్రీచ్. ఇది అందరూ వినలేరు, వీటిని అందరూ బోధించలేరు, వీటిని అందరూ అర్థం చేసుకోలేరు. దేవుని ప్రేమించి వారు మాత్రమే మరి వారి మహిమార్థమై దేవుడు వీటిని వారికి ఇస్తున్నాడంట. హీ హాస్ హిడెన్ దీస్ థింగ్స్ అండ్ రివీల్డ్ థింగ్స్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్. మరి దేవుని ప్రేమించు వారికి, ఇఫ్ యు లవ్ గాడ్ దెన్ గాడ్ విల్ గివ్ యూ ద హోలీ స్పిరిట్. నువ్వు దేవుని ప్రేమిస్తే పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు నీకు గూఢమైన సత్యాలు బోధించి గొప్ప విషయాలు చూపించి గొప్పవానిగా చేస్తాడు. అప్పుడు ఈ దేవుని గొప్ప దేవుడిగా నువ్వు చూపిస్తావు లోకానికి. అదే అధ్యాయంలో 7 నుంచి చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 7. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఓకే,
Proverbs chapter 1 verse 7. The fear of the Lord is the beginning of knowledge. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదు. ఎప్పుడైతే నీవు ఈ వాక్యాన్ని ఎతుకుతావో, చదువుతావో, జ్ఞానం పొందుకుంటావో, నీకు దేవుడు అంటే భయం వస్తుంది. ఏది పడితే అది మాట్లాడలేవు, ఏది పడితే అది చేయలేవు. యూ విల్ బికమ్ ఎ మ్యాన్ హూ విల్ ఫియర్ డూయింగ్ సమ్ థింగ్స్. అంతకుముందు ఏదైతే మాట్లాడేవాడవో ఇప్పుడు మాట్లాడలేవు. అంతకుముందు ఏదైతే చేసేవాడవో ఇప్పుడు చేయలేవు. ఒకవేళ నువ్వు పడిపోయినా తర్వాత పశ్చాత్తాపడి మళ్ళా చేయకూడదనే హృదయం కలిగి ఉంటావు. యు సీ దాట్? ఎందుకు అంటే నీలో దేవుని భయం వచ్చింది. ఎప్పుడైతే వాక్యాన్ని తెలుసుకుంటావో ద ఫియర్ ఆఫ్ గాడ్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ స్పిరిట్. దిస్ ఈజ్ ఎ గుడ్ ఫియర్. ఇది మంచి భయం, లోకమైన భయం కాదు. ఆ భయాన్ని కూడా చూద్దాం. The fear of God will protect you from the fear of the devil who will steal, kill and destroy. దేవుని యొక్క భయము అపవాది యొక్క మరి దొంగిలించుట, హత్య చేయట, నాశనం చేయడం అనే భయాల నుంచి నేను కాపాడుతుందంట. God's fear will deliver you from the demonic fear. దేవుని భయము అపవాది యొక్క భయము నుండి నేను విడిపిస్తాదంట. దట్స్ గాడ్స్ ఫియర్. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుని, అందుకే అంటాడు చర్లను విడిపిస్తాడంట. ఇవి గూఢమైనవి. దీస్ ఆర్ మిస్టరీస్. కొంతమంది ఇందులో ఏ తప్పులు ఉన్నాయని చదువుతారు. మామూలుగా చదివితేనే అర్థం కాదు అతనికి. ఇక ఇందులో తప్పులు ఉన్నాయని చదివితే నీవు అలా చూస్తే అలా కనపడుతుంది. ఓకే, నీవు ప్రేమ ఉంటేనే నీకు ఆ గూఢమైన సత్యాలు దేవుడు బోధిస్తాడు ఇందులోంచి. సో దేవుని భయం అనేది వస్తుంది. అప్పుడు నీవు కొన్ని విషయాలు చేయవు, కొన్ని విషయాలు మాట్లాడు. చూద్దాం. వర్స్ 8, 8వ వచనం చదువుదాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. చూసారా, ఇప్పుడు త్రోసివేయద్దు అంటున్నాడు. నౌ హియర్ ఒకసారి డోంట్ పుట్ అవే, ఫర్సేక్ నాట్, ఫర్సేక్ నాట్. త్రోసివేయక, నాకు వద్దు వాక్యం అనొద్దు, నేను వినను, డోంట్ డూ దాట్, డోంట్ డూ దాట్. ఫర్సేక్ నాట్. ముందు తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న తర్వాత చెప్తున్నాడు దాన్ని నువ్వు విడిచిపెట్టక. లెట్స్ రీడ్ వర్స్ 10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మరి పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు నీవు ఒప్పుకోకుండా ఉండాలంటే నీలో దేవుని వాక్యం ఉండాలి. దావీదు అంటాడు, నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో వాక్యాన్ని పెట్టుకొని ఉన్నాను. ఐ పుట్ మై వర్డ్ ఇన్ ద హార్ట్. యు సీ దట్ యు నీడ్ టు పుట్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. ఎందుకంటే మరి అపవాది గుమ్మం వద్ద ఉండి ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటుందంట. దెర్ ఇస్ అ డెవిల్ ఎట్ ద డోర్, ఆల్వేస్ వాంట్ టు ఎంటైస్ యూ టు సిన్. సో అందుకే ఎప్పుడు కూడా హృదయంలో వాక్యం పెట్టుకుంటూ ఉండాలంట. యూ షుడ్ రీడ్ ఇట్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అండ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మనకు ముమ్మార్లు నీవు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అది పెట్టుకుంటూ ఉండాలి హృదయంలో. ఎందుకంటే వాడు గుమ్మం దగ్గర ఉన్నాడు. నీవు దేవుని రానిచ్చావు, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యూ షుడ్ అలౌ గాడ్ టు ఫీడ్ యూ. డిజైర్ ద వర్డ్ బై ద మిల్క్. డిజైర్ ద వర్డ్ బై ద మిల్క్. ప్రార్థించుకుందాం. బిగిన్ టు ప్రే నౌ. నాతో పాటు ఏకీపించండి. ప్రే ఓ యువర్ హస్బెండ్. నీ బిడ్డల మీద ప్రార్థించండి, వస్తువులను ప్రార్థించండి, మార్గంలో ప్రార్థించండి. God will sanctify. Pray over every area. Pray. Pray. నాజరేయుడైన యేసయ్య, ఈరోజు వాక్యానుసారంగా ఎలాగ అపవాదిని గుమ్మం వద్ద ఆపాలనేటువంటిది మాకు బోధించావు. ఇదిగో నీ వాక్యాన్ని వింటూ ఏ రీతిగా దుష్టుల మార్గం నుండి మమ్మల్ని తప్పిస్తానన్నావు, పరిస్థితి నుండి తప్పిస్తానన్నావు. ఇది విడవక నీ వాక్యాన్ని చదవాలని బోధించావయ్యా. ప్రతిరోజు విడవకుండా నీ వాక్యాన్ని విని అర్థం చేసుకుని కృప మాకు దయచేయండి. అదే కాదు, ప్రతిదాని విషయమై ప్రార్థించే కృప మాకు దయచేయమంటున్నావు. ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించే కృప. ఇదిగో మేము దేని విషయమై ప్రార్థిస్తున్నామో అందులోకి నీ ఆత్మ వెళ్తుందని చెప్పావు. ద స్పిరిట్ గోస్ అండ్ ప్రిపేర్స్ అండ్ సాంక్టిఫైస్. గివ్ దిస్ న్యూ స్పిరిట్ టు ద పీపుల్. అందరికీ నూతనమైన ఆత్మ దయచేసి నడిపించమని. ఎ లైఫ్ ఆఫ్ prayer which supplies the spirit. Spirit suppliers. So spirit will be supplied to the whole planet and sanctify the creation. నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.